మనకి చెప్పబోతున్నారు. కొన్నింటి నుంచి తప్పించుకోవాలి, కొన్నింటి నుండి రక్షించుకోవాలి. అందరు తీవ్ర పురుషార్థి అన్నయ్యలు అక్కయ్యలందరికీ చాలా ధన్యవాదాలు. సంగమ యుగంలో ఏ ఆత్మలైతే తీవ్ర పురుషార్థం చేస్తారో, తీవ్ర పురుషార్థంలో నిమగ్నమై ఉంటారో వారే సత్యమైనటువంటి బుద్ధివంతులు. హట్కే ఔర్ బచ్కే, దేని నుండి రక్షించుకోవాలి, దేని నుండి తొలగించుకోవాలి. నేను టాపిక్ విన్నాను. బాబా మనకి ఎన్నో ఆజ్ఞలు, వాటిని పూర్తిగా అలవర్చుకునేటువంటి అంతిమ పురుషార్థం చేయాల్సిన అవసరం మన దగ్గరుంది. ఎవరైతే బాబా పిల్లలు, తెలివిగల పిల్లలు, దివ్య బుద్ధితో సంపన్నమైనటువంటి పిల్లలు ఉన్నారో, సమయం యొక్క సూక్ష్మతని గుర్తించారో, రాబోయే 10 సంవత్సరాలలో ఈ సృష్టిలో ఏమే మాటలు జరగబోతున్నాయి తెలుస్తాయో, వాళ్ళు నిజంగా మంచి తపస్విలు. వాళ్ళు ఎక్కడ చిక్కుకోరు, అతుక్కోరు, ఆకర్షింపబడరు మరియు తమ శ్రేష్టమైన పురుషార్థంలో నిమగ్నమై ఉంటారు. బాబా అయితే తన కార్యం పూర్తి చేసుకొని వెళ్తారు. ఈ చదువు, ఈ జ్ఞానం చాలా డీప్ ఉంది. మొత్తం ప్రపంచం యొక్క జ్ఞానం ఏకత్రితం చేసినా కూడా బాబా చెప్పే జ్ఞానం గొప్పది. బాబా మనకి పూర్తిగా ప్రకాశాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు. ఇందులో మనం ఏం చేస్తున్నాము? సమయం యొక్క వేగాన్ని మనందరం తెలుసుకుంటున్నాము. వేగాన్ని తెలుసుకుంటున్నామా, లేక వ్యాకులత చెందుతూ చింతించుస్తున్నామా? భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామా? రేపేం జరగబోతుందో మనకు తెలియదు. ఎందుకంటే ముందు రాబోయే పరిస్థితులు చాలా కష్టంగా రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే యోగి ఉంటారో వారికి సహజం అవుతుంది పరివర్తనను స్వీకరించటం. మన అందరి యొక్క మంచి ఒక సంస్కారము, అలవాటు అనుకోండి, దృష్టికోణం అనుకోండి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత రూపంగా విశేషంగా జరుగుతుందో, 10 సంవత్సరాలలో ఏదైతే పరివర్తన జరగనున్నదో దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే మనందరం ఇందుట్లో డ్రామాలో ఇమిడి ఉన్నాము. ఈ డ్రామాలో ఉన్న దాన్ని ఎవ్వరూ ఆపలేరు. జరగబోయేది ఎట్లయినా జరుగుద్ది. మనందరం ఇప్పుడు గోల్డెన్ పీరియడ్ వైపు వెళ్తున్నాము. 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాము, చూసాం కూడా. మనందరము దీన్ని స్వీకరించాము. అందరి యొక్క ఆహార పానీయాలు, అన్నపానీయాలు, వేషధారణ, లైఫ్ స్టైలు, ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే మోరల్ వాల్యూస్ అన్నీ మారిపోయాయి. ప్రపంచంలో తామసికత కూడా బాగా పెరిగిపోయింది. చాలామంది లోభంలో ఉన్నారు. నిన్న ఒకరిది ఫోన్ వచ్చింది. చిన్న వయసులో ఉన్న ఆ మాత ఫోన్ చేసింది. ఆమెకు ఒక సమస్య ఉంది. అడిగిందంట, నేనేం పుణ్యకర్మలు చేస్తే, పుణ్యకర్మలు చెయ్యండి దాంతో సమాప్తం అవుతుంది అని అన్నయ్య చెప్తే, నేను చిన్నప్పటి నుంచి మాంసం తింటున్నాను, అది కూడా పాపమా ఏంటి అంటే, చూడండి మనుషులకి ఎంత ఆలోచన ఉంటుందో. ఎవరి పిల్లలనైతే మీరు తింటున్నారో మరి వాళ్ళ యొక్క శాపాలు సూక్ష్మంగా మీకు తప్పకుండా లభిస్తాయి. కాబట్టి మనందరము ఈ పరివర్తనను చూసాము, స్వీకరించాము. సంగమ యుగంలోనైనా, భగవంతుడి పిల్లలుగా అయిన తర్వాత అయినా, భగవంతుడి యొక్క కర్తవ్యాలను, చరిత్రలను చూసాం మనం. మనందరము దాన్ని స్వీకరించాము. ప్రపంచానికి కూడా మనం దాన్ని అందిస్తూ వచ్చాము. కాబట్టి ముందు మీ అందరికీ అటెన్షన్ కలిగిస్తున్నాను. మీరు తీసుకున్నటువంటి పాయింట్ కూడా చాలా బాగుంది. కానీ మన పురుషార్థాన్ని చాలా సహజంగా, సింపుల్గా తయారు చేసుకోవాలి, నిరంతరం నడిచేట్టు. బాబా మనకి 2 శబ్దాలు నిరంతరము చెప్తూ ఉంటారు, సంపన్నంగా, సంపూర్ణంగా కావాలి అని.
మూడో విషయం కూడా బాబా చెప్తారు, అన్నింటితో ముక్తులుగా కావాలి. ఎక్కువగా దేని గురించి మనం ఊహించుకోవద్దు. ఏవైతే మనలో 4 సబ్జెక్టులు వస్తాయో ఆ విషయాలపైన కొంత అటెన్షన్ ఇవ్వదలుచుకుంటున్నాను. మీకు సహజంగా కూడా ఉండేట్టు ఏ విధంగా మీరందరూ ఆలోచన పెట్టారు 8 గంటలు యోగం చేయాలని, కానీ దీన్ని కొంచెం తేలికగా చేయాలనుకుంటున్నాను. అలా 8 గంటలు చేయాలనుకున్న వాళ్ళు చాలా సమస్యను ఫేస్ చేయాల్సి వచ్చింది. 4 గంటలు చెయ్యాలి అంటే కష్టం అనిపించవచ్చు. అందుకని ఒక్కొక్క గంట కూర్చొని సాధన చెయ్యండి. ఎందుకంటే 4 గంటలైతే కూర్చోవాలి. ఒక్కొక్క గంట మీరు 5 నిమిషాలన్నా నిలబడి చేస్తే అప్పుడే వెనక ముందైనా కానీ కూర్చొని అభ్యాసం చేయగలుగుతారు. ఎందుకంటే మనందరిది రాజయోగము. మనం శరీరానికి ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు. కొందరు అనుకుంటారు 8 గంటలు కూర్చోవాలి అంటే చాలా కష్టం అనుకుంటారు. నేను రోజు 8 గంటలు కూర్చోవాలి అంటే ఒక కుమార్ ఉన్నారు, చిన్న వయసు, మంచి ఎనర్జెటిక్ వ్యక్తి, పురుషార్థం కూడా బాగా చేశాడు. కానీ కొద్ది రోజులైన తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఆయనకి. చాలా డాక్టర్స్కి చాలా కష్టంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన్ని నార్మల్ తీసుకురావడానికి చాలా కష్టమైంది. కాబట్టి మనం పురుషార్థానికి సహజంగా చేద్దాము. నేను ఒక 5-6 పాయింట్స్ గురించి నేను అటెన్షన్ ఇవ్వదలుచుకున్నాను, మీకు ఉపయోగపడతాయి. మనం వైరాగ్యాన్ని ధారణ చేస్తున్నాము. ఇప్పుడు వైరాగ్యం యొక్క భాష బాబా దాని నిర్వచనం చాలా బాగా చెప్పారు. వైరాగ్యము అంటే ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవటం. పాత ప్రపంచంలో ఏ ఆకర్షణలు, కోరికలు, వాసనలు అన్నింటితో అతీతంగా కావటం. వీటన్నింటితో అతీతంగా కావాలి. మొదటి ధారణ చాలా సరళంగా చెప్పబోతున్నాను. జ్ఞానయోగిల గుర్తింపు, యోగి ఆత్మల యొక్క గుర్తింపు, వాళ్ళ జీవితంలో అన్నీ సహజంగా సరళంగా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య వాణిలో కూడా బాబా మనందరికీ విషయాలు చెప్పారు. ఎన్ని కార్య వ్యవహారాలు ఉన్నా, పరివారంలో ఎలా ఉన్నా కూడా మనం పరివారంలో తేలికగా ఉండాలి. దీని గురించి మంచి ట్రైనింగ్ ఇచ్చారు బాబా మనకి. ముఖ్యంగా తేలికగా ఉండటం నేర్చుకోవాలి. ఒక అభ్యాసం నేను మీకు ఇంకా వినిపించబోతున్నాను. బాబా పైన పూర్తిగా మనం స్వయాన్ని సమర్పితం చేసుకోవటం నేర్చుకోండి. సమర్పణత యొక్క సబ్జెక్ట్ చాలా డెప్త్, చాలా పైది అనుకోకండి. మనం అంటాం మేము అక్కయ్య సమర్పితమైంది, మా అమ్మాయి సమర్పితమైంది అని. కానీ ఈ రోజుల్లో నేను ఎక్కువగా అభ్యాసం చేస్తున్నాను. బాబాకి ఆ కార్యం ఏదైతే ఉందో, బాధ్యతలు, సమస్యలు బాబాకి సమర్పించండి. అది పూర్తి చేసేటువంటి ప్లాన్ బాబాకి వదిలేసేయండి. మన పురుషార్థం కోసం మనం ప్లానింగ్ చేసుకోవాలి. విషయం చాలా సూక్ష్మమైంది. సమర్పణత అంటే మనం ఏం చెయ్యొద్దని కాదు. సమర్పణత అంటే మొత్తం బరువంతా బాబాకి ఇచ్చేసి మనం తేలికగా అయిపోవాలి. తిరిగి కార్యం చెయ్యండి అప్పుడు. ఎందుకంటే రోజు రోజుకి పరివర్తన చెందుతూ ఉన్నాయి, రూపం మారుతుంది. సేవలు కూడా చాలా వృద్ధి జరుగుతాయి. ఇక్కడ కూర్చొని ఎన్నో సేవలు జరుగుతున్నారు. మీరందరు ఇక్కడ కూర్చొనే చూడండి ఎలా సేవ చేస్తున్నారు, తపస్య చేస్తున్నారు. ఒక్కొక్క స్థానంలో రోజంతా తపస్య జరుగుతూ ఉంది. గౌహటిలో కూడా 7 స్టేట్స్ ఉన్నాయి, అక్కడ కూడా భట్టి చేసుకుంటున్నారు. పరివర్తన యొక్క ప్రక్రియ బాగుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగా పరివర్తన అవుతుంది. సాక్షాత్కార స్వరూపంగా అవుతారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఏ విధంగా భక్తులు వాళ్ళంతట వాళ్ళు మందిరాలు చేరుకుంటారు. అమర్నాథ్కి ఎంతమంది కష్టపడుతూ వెళ్తారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్తారో, అదేవిధంగా మన దగ్గర కూడా చాలామంది రావటం మొదలు పెడతారు. కాబట్టి మనం చాలా సరళంగా సహజ భావంతో ఉండటం అలవాటు చేసుకోవాలి. సహజ భావంతో కర్మలు చేయండి, సరళంగా ఉండాలి. దీని గురించి కొంత చింతన చేద్దాం. చాలా అందమైన సబ్జెక్ట్ ఇది. రెండవది, సమయానుసారంగా అన్నయ్యలు అక్కయ్యలు చాలా అటెన్షన్ ఇవ్వండి.
మన యొక్క చిత్తాన్ని పూర్తిగా నిర్మలంగా తయారు చేసుకోవాలి, స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మనకి మనం మాట్లాడుకోవాలి, నా యొక్క మనసు మందిరం లాంటిది, నా యొక్క బుద్ధి బంగార పాత్ర లాంటిది, ఇది ఈశ్వరీయ బుద్ధి. ఇందులో ఈశ్వరుడు మరియు ఈశ్వరుడి యొక్క జ్ఞానం తప్ప ఇంకా ఏమీ ఉండకూడదు. నా మనసు అనే మందిరము, ఇందులో నేను ఎవరిని కూర్చోబెట్టవాలి అనేది గుర్తించాలి. బాబాని తప్ప ఇంకెవరిని కూర్చోబెట్టవద్దు. మనస్సులో మనం ఎవరెవరిని కూర్చోబెట్టాము అనేది చూసుకోండి. కొందరి అవగుణాలు, నీది నాది వ్యాకులతలు, ఏదో ఒక బరువు, ఏమేం మనస్సులో నింపుకున్నాము, అయినా కూడా మనసు శీతలం కాదు, మనసుకి శాంతి లభించట్లేదు, మనసుకు సుఖం లభించట్లేదు. కాబట్టి ఈ మనస్సుని పూర్తిగా మనం పరివర్తన చేసుకోవాలి. క్లాసెస్ కోసం కూడా, చెకింగ్ కోసం కూడా ఒక 5-6 విషయాలు నేను చెప్తూనే వచ్చాను. చాలా స్వీట్గా, సాఫ్ట్గా, నిర్మలంగా, ఈగోలెస్గా ఉండాలి. ఇవే మన శ్రేష్ఠ ధారణలకు ప్రతీకం. ఇవి మనల్ని పూర్తి నిర్మలంగా చేస్తాయి. బాబా స్మృతి యాత్ర ఎంతవరకు అంటే మన అంగము శీతలంగా అయ్యే వరకు మన స్మృతి యాత్ర నడుస్తూనే ఉంటుంది. మన యొక్క వికర్మలు కూడా మొత్తం వినాశనం కావాలి, అప్పటి వరకు మన స్మృతి యాత్ర నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనకి మనం చాలా నిర్మలంగా చేసుకోవాలి. ఎవరి గురించి మనస్సులో కొంచెం నెగిటివ్ భావన ఉండకూడదు, ఎవరి గురించి నెగిటివిటీ ఉండకూడదు. అప్పుడే మన యొక్క వైబ్రేషన్స్ మొత్తం ప్రపంచంలో బాగా పనిచేస్తాయి, దూరం వరకు వ్యాపిస్తాయి. మనం చాలా ఈగోలెస్గా కూడా కావాలి, చాలా నిరహంకారిగా ఉండాలి. ఏ రకమైనటువంటి అహం ఉండకూడదు. అహం యొక్క సూక్ష్మ రూపం నేను అనుకోవటం, నేను నాది. ఎవరైతే నేను అనే దాన్ని త్యాగం చేస్తారో వారి జీవితం దివ్యంగా మారుతుంది. ఎవరైతే నాది అనే దాన్ని వదిలిపెడతారో వాళ్ళు నిర్భయంగా నిర్మోహి స్థితిలో ఉంటారు. వినాశకారి సమయంలో కష్టపెట్టేదే నాది నేను అనేవి. కాబట్టి అటెన్షన్ ఉంచుకోండి. ఎక్కడెక్కడ నేను అనుకుంటున్నాం, నాది అనుకుంటున్నాం. మీ నాది అనేది చాలా సూక్ష్మమైనది, దీన్ని చెక్ చేసుకోండి. అంతా పోయేదే ఉంది. ఎవరైతే తమ ధారణను పక్కా చేసుకుంటారో నాదంటూ ఏమీ లేదు, అదే సత్యతని గుర్తించినట్లు. బాబా సాకార మురళిలో కూడా ఈ డెఫినేషన్ ఇచ్చారు. రాజయోగం అంటేనే నాదంటూ ఏమీ లేదు. ఇంకా డెప్త్లోకి వెళ్దాము. స్వయం పైన దృష్టి ఉంచండి. నా చిత్తంలో అందరి పట్ల ప్రేమ, శుభ భావనలు ఉన్నాయా? బాగా చూసుకోండి స్వయాన్ని. అందరి పట్ల ప్రేమ, అందరి ఆత్మల కోసం, సర్వధర్మాత్మల పట్ల ప్రేమ ఉండాలి. నా వాళ్ళు అనేది ఉండాలి. శుభ భావనలు ఉన్నాయా, కళ్యాణం యొక్క భావనలు ఉన్నాయా అని చూసుకోండి. అందుకని నేను మీ అందరికీ ఒక స్వమానం గుర్తు చేయిస్తున్నాను. దీని గురించి అందరు చింతన చెయ్యండి, జీవితంలో ఇముడ్చుకోండి. చింతన అనేది చాలా అవసరము. నేను పూర్వజుడను. పూర్వజులంటే పెద్దవాళ్ళు, పూర్వజులంటే అన్ని రకాలుగా చూసుకునేవారు. అందరూ మనల్ని కలుస్తూ ఉంటారు. బాబా యొక్క అందమైన మహావాక్యం, మీరు పూర్వజ స్వరూపం యొక్క స్మృతిలో ఉన్నట్లయితే మీ ద్వారా అందరికీ పాలనా శక్తి లభిస్తుంది. సూక్ష్మ రూపంగా మనందరి ద్వారా అందరికీ పాలన లభిస్తుంది. వైబ్రేషన్స్ వెళ్తుంటాయి. అందరు దాన్ని తప్పకుండా ఫాలో చేస్తారు, ధారణ చేస్తారు. చాలా సూక్ష్మమైంది ఇది. కాబట్టి మనం ఈ స్థితిలో ఉండాలి. ఈ స్వమానాన్ని పెంచండి. అందరి పట్ల నిర్మలమైన ప్రేమ, సద్భావనలు మనస్సులో ఉండాలి. సంతుష్టత మరియు ప్రసన్నత ఉండాలి. ఇది ప్రపంచంలో అన్ని ప్రసన్నంగా ఉండటం చాలా కష్టమైపోయింది. సంతోషంగా ఉండటం కష్టమైపోతుంది. ఎందుకంటే మనుషులకి అలవాటైపోయింది. బాహ్య ప్రపంచం యొక్క సాధనాలకి బానిసలైపోయారు. మంచి ఆహారం దొరకాలి, సంతోషపడతారు. వస్త్రాలు ధరించటం, లైఫ్ స్టైల్ మారిపోయింది. మనసుకి నచ్చినటువంటి ఫోన్లు దొరకలేదనుకోండి, బాధపడతారు. కానీ మనం సంతోషాన్ని స్థూల సాధనాలతో కాదు, వీటన్నింటితో వైరాగ్యం, ఇవన్నీ సమాప్తం అయిపోవాలి.
బాబా యొక్క మహావాక్యాల్ని అండర్లైన్ చేసుకోండి. అందరి యొక్క అన్ని ఆధారాలు పోతాయి అని బాబా ముందే చెప్పారు. ఏ ఆధారం లేకుండా జీవించే అలవాటు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రపంచంలో మనుషులకి ఒక అలవాటు అయిపోయింది. కరోనా ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో. ఇప్పటి వరకు హాస్పిటల్స్ బంద్, బజారుకి వెళ్ళొద్దు, అదెళ్ళొద్దు, ఇదెళ్ళొద్దు అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, దాంతో జీవించటం మీరు అలవాటు చేసుకోండి అని వదిలేసింది. అదేవిధంగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి, ఏది ఉన్నా కూడా జరుగుతున్నా దాన్ని సుఖంగా జీవించటం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచి మనం కొంత అలవాటు కూడా చేసుకోవటం అలవాటు చేసుకోండి. భోజనం చేసేటప్పుడు చార్జ్ చేసుకోండి. సాధనాలు ఉన్నాయి, ధనం ఉంది, దాంతో సంతృప్తి చెందండి. కాబట్టి మనందరం ఈ ధారణలపైన అటెన్షన్ ఇద్దాం. నిరహంకారము, సంతుష్టత, నిర్భయత, నిర్మలంగా ఉండటం, ప్రేమ, సద్భావనలను ధారణ చెయ్యాలి. దీంతోనే మన ధారణలన్నీ వస్తాయి. సేవ యొక్క ఫీల్డ్లో సేవ యొక్క విధానాలు పూర్తిగా మారతాయి. మరియు బాబా యొక్క మహావాక్యాలు నేను అప్పుడప్పుడు మురళిలో వినిపిస్తుంటాను. చాలా ప్రియమైన మహావాక్యాలు. ముందుకు వెళ్తూ ఉంటే సేవ ఎవరితో జరుగుతుంది అంటే, ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారి ద్వారానే సేవ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పురుషార్థం చెయ్యండి. ఎవరైతే సుఖాల ఖజానాలను నింపుకుంటూ ఉంటారో, చాలా సుఖంగా ఉంటారో, ఈశ్వరీయ సుఖంతో తన ఒడిని నింపుకోవాలి. ఏదైతే అమృత వేళలో లభిస్తుందో, మురళీ సమయంలో లభిస్తుందో ఇదే సుఖం. ఆ సుఖం మనకి లభిస్తుంది. వారే ఇతర ఆత్మల యొక్క దుఃఖాల్ని దూరం చేయగలుగుతారు. ఇది బాబా చెప్పినటువంటి మహావాక్యము. చిన్న సేవ కాదు, దుఃఖాల పర్వతాలు పడతాయి. చాలా దుఃఖాలు పెరిగేవే ఉన్నాయి. సంబంధికులు, సాధనాలు, ధనము ఏవి మన దుఃఖాల్ని దూరం చెయ్యలేవు. మనం మన యొక్క దృష్టిని ఇవ్వాలి, వైబ్రేషన్స్ ఇస్తూ అందరినీ దుఃఖాల నుండి ముక్తులు చెయ్యాలి. అదేవిధంగా సంతోషం అనే ఖజానా, సంతోషం చాలా తగ్గిపోతుంది. ఈ ఎలక్ట్రానిక్ సాధనాలన్నీ ఆగిపోతాయి. మొబైల్ ఇప్పుడు అందరినీ మింగేసింది ఒక రకంగా. నెమ్మదిగా మొబైల్ ఆగిపోయింది అంటే సగం సంసారం నిరుత్సాహం చెందుతుంది. కాబట్టి ఇప్పుడు మంచి సమయము. ఈ ఎలక్ట్రానిక్ సాధనాలన్నీ సమాప్తమవుతాయి. వీటితో ఎవరైతే జీవిస్తున్నారో, వీటి ఆధారంతో టూ మచ్ ఇన్ఫర్మేషన్లో బుద్ధిలో నింపుకున్నారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ మనం జ్ఞానం ఆధారంతో చాలా సంతోషంగా ఉంటున్నాం. ఈశ్వరీయ ప్రాప్తులతో సంతోషంగా ఉంటున్నాం. బాబా రోజు వాణిలో చెప్తారు, పిల్లలు మీరు చాలా సంతోషంగా ఉండాలి. స్వయంగా భగవంతుడు మీకు చదివించటానికి వచ్చారు. మీకు చాలా సంతోషం ఉండాలి. ఈశ్వరీయ ప్రాప్తితో రాజ్యం లభించేది ఉంది. కానీ ఈ విషయాలు ఎటువంటివి అంటే, కాబట్టి నేను మీకు ఇంకొక హోంవర్క్ ఇవ్వగలుగుతున్నాను. చాలా హోంవర్కులు చెప్తున్నాను. మీరు మీ జీవితంలో చెయ్యండి, మంచి అనుభవం చేసుకుంటారు. మురళీలో మీరు 50 పాయింట్స్ అన్న తీయండి, మనకు సంతోషాన్ని కలిగించే పాయింట్స్. ఒకరోజు కాదు, ఒకరోజు 25 పాయింట్లు తీయండి, లేక 25 రోజుల్లో అయినా తీయండి. రోజుకి 10 అన్న తీయండి. ఈ పాయింట్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనుకున్న పాయింట్స్ రాయండి. కాబట్టి అప్పుడే ఈ సంతోషం అనే ఖజానా సేవలకు ఆధారంగా అవుతాయి. మన సంతోషము ఇతరుల దుఃఖాల్ని దూరం చెయ్యాలి. అటువంటి పాయింట్స్. పవిత్రత యొక్క ఖజానా అదేవిధంగా ఇది చాలా కొద్దిమంది ఆత్మల వద్దే ఉంది పవిత్రత. కానీ పవిత్రత యొక్క బలం, పవిత్రత యొక్క ఖజానా చాలా తక్కువ మంది ఆత్మల వద్దే ఉంది. అటువంటి ఆత్మలే ప్రపంచంలో మంచి మార్గం చూపిస్తారు. మన పవిత్రత అనేకులకి సురక్షకమైన కవచంగా మారుతుంది. పవిత్రత యొక్క గుహ్యతని గుర్తించాలి బాగా. అదేవిధంగా శాంతి యొక్క ఖజానా, ప్రేమ యొక్క ఖజానా, పుణ్య కర్మల యొక్క ఖజానా, ఆశీర్వాదాల ఖజానా, వీటన్నింటినీ నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ముందు సమయంలో ఈ ఖజానాల ద్వారానే సేవ జరుగుతుంది. ఎవరి వద్దైతే ఈ ఖజానాలు ఉంటాయో వారి దృష్టి ద్వారానే, వైబ్రేషన్స్తోనే సేవ జరుగుతుంది. అనేక మంది ఆత్మలకు మార్గం చూపిస్తుంది.
ముందు ముందు ప్రతిరోజు ఛాలెంజెస్ కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కరోనా ప్రకోపం, క్యాన్సర్ యొక్క ప్రకోపం, మానసిక రోగాల యొక్క ప్రకోపం ప్రపంచంలో అందరినీ కాటేస్తూ ఉన్నాయి, అందరినీ ఆవరిస్తున్నాయి ఇవి. ఆ సమయంలో మన యొక్క దృష్టి నుండి వచ్చినటువంటి వైబ్రేషన్స్, మన నుండి వచ్చే పవిత్రమైనటువంటి పవిత్రత ప్రపంచానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీటితో పాటు ఇంకొక హోంవర్క్ ఇస్తాను, దాన్ని హోంవర్క్ అనుకోండి. ఇలా చాలామంది బాబా పిల్లలు చేస్తున్నారు, చూస్తున్నాను నేను. యజ్ఞంలో కూర్చొని చేసిన వాళ్ళు యోగిగా కారు. ఎవరైతే యోగాన్ని తన జీవితంగా తయారు చేసుకుంటారో, ఎవరైతే కర్మయోగిగా తయారు చేసుకున్నారో, యోగాన్ని గుహ్యంగా అర్థం చేసుకున్నారో, చాలా సూక్ష్మమైనది. ఎందుకంటే బస్ బాబాని జ్ఞాపకం చెయ్యాలి అంతే, ఇంక వాళ్ళకి వేరే ఏమీ గుర్తుండదు. ఎవరైతే సూక్ష్మంగా త్యాగం చేసి ఉన్నారో, ఎవరైతే తమను స్మృతి స్వరూపంగా తయారు చేసుకోవటంలో నిమగ్నమయ్యారో, వాళ్ళే నిజంగా చెప్పాలి అంటే ఒక యోగ మార్గంలో బాగా నడుస్తున్నారు. కాబట్టి నేను ఒక ప్లానింగ్ చేసుకుందాము. ఎందుకంటే యోగం అనేది మన యొక్క దినచర్యలో జోడింపబడి ఉండాలి. దీనికోసం మనం ఒక చిన్న పని చేద్దాము. దినచర్యలో ఏవైతే కర్మలు జరుగుతాయో వాటి లిస్టు తీయండి. 16 కర్మలైతే మనం చేస్తాము. కొన్ని మన వ్యక్తిగత కర్మలు ఉంటాయి, వంట తయారు చేయటం, తినటం, నీళ్లు తాగటం, శరీరం యొక్క ప్రవృత్తికి సంబంధించిన ఎన్నో ఉంటాయి. రెండో కర్మలు ఉంటాయి, వేరే వాళ్ళ జోడింపబడి ఉంటాయి. అక్కయ్యలు ఉంటారు, కోర్స్ ఇస్తారు, క్లాస్ చేయిస్తారు, చిట్ చాట్ చేస్తారు, బయట వాళ్ళతో కలవటం, చెయ్యటం, వాళ్ళ విషయాలు వినటం, వినిపించటం. కాబట్టి 16 రకాల పాయింట్స్ తీయండి. మీరు బండి మీద వెళ్తారు, బండి స్టార్ట్ చేస్తారు, 15 నిమిషాలు వెళ్తారు మీరు. ఇవి మనందరి యొక్క వ్యక్తిగత కర్మలు. ఇంట్లో బట్టలు ఉతుక్కుంటారు. ఈ విధంగా మీ కర్మల యొక్క లిస్టు తయారు చేయండి. ఇలా ప్రతి కర్మలో ఒక్కొక్క యోగం యొక్క విధిని సెట్ చేసుకోండి. దీంతో 2-3 రోజుల్లో మీకు గుర్తుండిపోతుంది. లెగవటంతోనే గుర్తు చేసుకోండి. 2-3 సంకల్పాలు గుర్తుంచుకోండి. ప్లానింగ్ లేనిదే పురుషార్థం జరగదు. ప్లానింగ్ తప్పకుండా చెయ్యండి. లెగవటంతోనే ఏం ఆలోచించాలి? బాబా చాలా మురళీలలో చాలా చెప్పారు. నాకు 2 సంకల్పాలు నచ్చుతాయి. నేను ఆత్మను, పరంధామం నుండి ఈ శరీరంలో అవతరించాను విశ్వ కళ్యాణం కోసం. కొద్ది క్షణాలు కళ్ళు తెరవగానే ఈ సంకల్పంతో ఇదే ఫీలింగ్లో రండి. నేను ఆత్మను, ఈ భూమధ్య స్థానంలో కూర్చున్నాను విశ్వ కళ్యాణం చేయటం కోసం. ఈ విధంగా ఒక సంకల్పం ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో మనల్ని మహాన్గా మారుస్తాయి. ఇది కేవలం స్మృతియే కాదు, ఇది వృత్తిని, వైబ్రేషన్స్ని మహాన్గా తయారు చేస్తాయి. రెండవది, నేను ఆత్మను, స్వరాజ్యాధికారిని. దీని గురించి అయితే మీ అందరికీ తెలుసు. ఉదయం 45 నిమిషాలు పురుషార్థాన్ని 5 భాగాలుగా విభజించండి యోగాన్ని. ఈ విధంగా నేను యోగా అభ్యాసం చేస్తాను అని అభ్యాసం చెయ్యండి. అప్పుడే ఉదయం సమయం బాగుంటుంది. మంచినీళ్ళు తాగండి. నేను రోజు మంచినీళ్ళుగా వేడి నీళ్ళు తాగుతాను. రాగి పాత్రలో పోసుకొని తాగుతాను. ఇది ఒక కరోనాకు కూడా మంచి మందు. వేడి నీళ్ళు కూడా నెమ్మదిగా వేడి తాగండి. చాయ్ తాగేటప్పుడు కూడా నెమ్మదిగా వేడి తాగండి. ఒకవేళ గొంతులో వైరస్ ఉన్నా కడుపులో వెళ్ళిపోయి నష్టం అయిపోతుంది. కాబట్టి ఈ చిన్న విధానం మీరు రోజు చెయ్యండి, వేడి నీళ్ళు తాగటం. కరోనాతో మీరు సురక్షితంగా ఉంటారు. మంచినీళ్ళు తాగండి, సంకల్పం చెయ్యండి, రాసుకోండి. నీళ్ళు తాగేటప్పుడు నేను 2 సార్లు జ్ఞాపకం చేస్తాను, నేను పవిత్రత యొక్క ఫరిష్తాను. మంచినీళ్ళు, వేడి నీళ్ళు తాగేటప్పుడు అనుకోండి. 2 సార్లు 3 సార్లు మీ ఇష్టం. చాయ్ తాగుతూ 5 సార్లు అభ్యాసం చెయ్యండి. నోట్ చేసుకోండి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడని. ఏదన్నా కర్మ చేసేటప్పుడు అభ్యాసం చెయ్యండి. బాప్దాదాని ఆహ్వానించండి. నాకు చాలా మంచి అనుభూతి ఉంటుంది, బాబా యొక్క వరదాని హస్తం నా తలపైన ఉంది అని.
బాబా హస్తం పెట్టడంతోనే నాలో ఎన్నో శక్తులు లభించినాయి అనిపిస్తాయి. బాబా నన్ను పూర్తిగా సంపన్నంగా శక్తులతో సంపన్నం చేశారు అనిపిస్తుంది. సాక్షాత్కార మూర్తులుగా లేక ఫరిష్టాగా చెయ్యాలనుకుంటున్నారు. బాబా చెయ్యి పెట్టడంతోనే నేను ఈ దేహం మయమైపోయింది, నేను ఒక ఫరిష్టాను, నేను నిరాకారుణ్ణి అని అభ్యాసం చెయ్యండి. కొన్ని కార్యాలలో కేవలం సింపుల్ ప్రాక్టీస్ చేయొచ్చు, బాబాను తోడుంచుకోవచ్చు. ఇది చిన్న విషయం ఏం కాదు. కొన్ని కార్యాలలో గుర్తుంచుకోండి, బాబా నా తలపైన ఛత్రఛాయ వలె ఉన్నారు. కొన్ని కార్యాలలో గుర్తుంచుకోండి, బాబా కిరణాలు నా పైన పడుతున్నాయి. అలా 16 అభ్యాసాలు చెయ్యండి. ఇంటికి వెళ్ళాలి, కొన్ని కార్యాలు చేస్తూ అది గుర్తుంచుకోండి. కొన్ని కార్యాలు చేస్తూ వైబ్రేషన్స్ వ్యాపించండి. ఈ విధంగా సింపుల్గా మీరు ప్లానింగ్ చేసుకోండి. అక్కయ్యలైతే వంట తయారు చేస్తారు కదా, దీనికోసం ప్లానింగ్ తయారు చేయండి, మాట్లాడుతూ కాదు. పెద్ద స్థానంలో అయితే 2-3 అక్కయ్యలు ఉంటారు. ఎక్కువ మాటలు జరుగుతూ ఉండొచ్చు, మాటల్లో రావాల్సి వస్తుండొచ్చు. కానీ సైలెన్స్లో ఉండి అంతర్ముఖిగా అయ్యి, బాబా మీరు రండి, ఇది మీ బండారా ఉంది, మీది మీ కిచెన్ ఉంది, బాబా మీకోసం నేను భోజనం తయారు చేస్తున్నాను, నేను ఒక పరమ పవిత్రమైనటువంటి ఆత్మను. తినేటప్పుడు కూడా బాబాని ఆహ్వానించండి, బాబాని పిలవండి, బాబా వచ్చి కూర్చున్నట్లు ఫీల్ అవ్వండి. ఈ విధంగా ఒక్కొక్క నిమిషం మంచి ఫీలింగ్స్లో ఉండండి. బాబా నిజంగా మన తోడున్నట్లు అనిపిస్తుంది, మంచి అనుభూతి అవుతుంది. ఇవన్నీ కర్మయోగం యొక్క అభ్యాసం ద్వారానే జరుగుతాయి, చేస్తూ ఉండండి. కాబట్టి మనకి మనం కాపాడుకోవాలి. టాపిక్ కూడా ఉంది జరా బచ్కే అని. ఏ విషయాలలో మనకి మనం కాపాడుకోవాలి అనేది అది స్వయం పైన ఆధారపడి ఉంటుంది. మనకి మనం టూ మచ్గా సాధనాలలో వెళ్లకుండా రక్షించుకోవాలి. వాట్సాప్లో ఏమొస్తుంది, దేనిలో వస్తుంది, కంప్యూటర్లో ఏమొస్తుంది, చాలామంది కొన్ని విషయాలలో కన్ఫ్యూజన్లో వచ్చేస్తూ ఉంటారు. వీటన్నింటితో మనకి మనం రక్షించుకోవాలి. లేదంటే ఒక సమయం ఫిక్స్ చేసుకోండి. అలా అని చూడొద్దని చెప్పట్లేదు, కానీ చెడు విషయాలు చూడకండి. చెడు విషయాలు ఎక్కువగా సేకరించే విషయం కూడా తొలగించుకోండి. ఎందుకంటే ఎక్కువ సేకరించటంతో స్థితి దిగజారిపోతుంది. కాబట్టి మనకి మనం కాపాడుకుంటూ నడవాలి. పరివారంలో ఎవరి ఘర్షణ నుండైనా రక్షించుకోవాలి. సంబంధాలలో కూడా ఎటువంటి ఘర్షణ ఉండకూడదు. మనకి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించండి. ఈ విధంగా మీకోసం ప్లాన్ చేసుకోండి. కొన్ని చోట్ల మనం వంగి నడవాలి. ఒక్కోసారి మన పొరపాటు ఉండొచ్చు. ఇతరులు చెప్తూనే ఉంటారు, మనల్ని అవమానించటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళ మాటలు శక్తివంతంగా ఉంటాయి. ఒక్కోసారి మన లెక్క ఖాతా సమాప్తమయ్యే సమయం కూడా దగ్గరకు వచ్చింది. వేరే వాళ్ళ వ్యవహారంతో మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా అని మనం ఇబ్బంది పడమని కాదు. వేరే వ్యక్తులు పరేషాన్ చేస్తూ ఉంటారు, మీరు అనుభవిస్తూ ఉంటారు అనుకోండి. వాళ్ళు అజ్ఞానీలు, మీరు జ్ఞానీలు. వాళ్ళు పవర్ఫుల్ అయిపోయారు. కానీ మన యొక్క మనోస్థితిని ఎలా తయారు చేసుకోవాలి అంటే, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మనం మాత్రం వ్యాకులత చెందవద్దు. మన మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవాలి. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని అభ్యాసం చెయ్యండి. మనం పక్కా చేసుకోండి, మీరేమైనా చేసుకోండి, నేనైతే నా స్థితిని ఏకాగ్రంగా ఉంచుకుంటాను అని అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ఈ విధంగా ఈ విషయంతో స్వయాన్ని కాపాడుకోండి. మాయ యొక్క ప్రకోపాల నుండి రక్షించుకోండి. బాబా కూడా చాలా చెప్పారు ప్రాక్టికల్గా. ఎటువంటి సమయం రాబోతుంది అంటే పంచ వికారాలు, పంచతత్వాలు ఒకేసారి విజృంభిస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిపైన ప్రభావం ఉంటుంది. దేహబానం, కామ వికారము చాలా హద్దు మీరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మలినమే మలినం. రాక్షస ప్రవృత్తులు అనేక తుఫాన్ల రూపంగా ప్రతి ఒక్కరిని వ్యాకులత చెందుతున్నాయి. కాబట్టి ఎవరిలోనైతే కొంచెం వికారం ఉన్నా అవి పెరుగుతాయి. కాబట్టి మంచి యోగయుక్త స్థితిలో స్వమానధారిగా అయ్యి అందరం కూర్చోవాలి. కాబట్టి స్వయాన్ని వ్యర్థంతో రక్షించుకోండి, మోహ మమకారాలతో రక్షించుకోండి.
నేను ఒక ఉదాహరణ చెప్పబోతున్నాను. ఒక మాత చాలా దుఃఖంతో ఉంది. ఎంతకాలం నుంచి జ్ఞానంలో ఉన్నామంటే ఒక 5-8 సంవత్సరాలు అంది. ఎందుకు దుఃఖీగా ఉన్నారు అంటే ఒక అబ్బాయి ఉన్నాడు. నేను ఆ పిల్లోడిని చాలా కూలి పని చేసి చదివించాను. వివాహం చేసుకొని ఆ భార్యతో వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. నేను ఇప్పుడు చాలా దుఃఖంతో ఉన్నాను అని చెప్పింది. అప్పుడు నేను చెప్పాను, కన్విన్స్ చేశాను, వాళ్ళపైన దయ చూపించమన్నాను. ఎందుకంటే కేవలం ఆమె ఏమందుకుంది అంటే ఆ అబ్బాయి కోసం నేను నా ప్రాణం కూడా ఫండంగా పెట్టి పెంచి పెద్ద చేశాను. అటువంటి పిల్లవాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను చెప్పాను, మీ కర్తవ్యం ఏంటి అంటే వాళ్ళు సుఖంగా ఉండాలి అనుకో, వాళ్ళ భార్యాభర్తలు సుఖంగా ఉండాలి అని ఆలోచించు అంతే. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే అబ్బాయిల్ని తల్లిదండ్రి నుండి దూరం చేస్తున్నారు. ఇప్పటివరకు అబ్బాయి మావాడు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయిపోయాడు అని గుర్తుంచుకొని స్థితిని తయారు చేసుకోమని చెప్పాను. ఈ విధంగా పరిస్థితులు చాలా వస్తుంటాయి. చెప్పాను, నువ్వు జ్ఞానంలో వచ్చావు, భగవంతుడు లభించాడు, భగవంతుడి యొక్క సుఖాన్ని పొందు, నువ్వు నీ కర్తవ్యాన్ని పూర్తి చేసావు, అయిపోయింది. ఈ విధంగా అర్థం చేసుకుంది కొంతైతే. కానీ మోహం అనేది ఎటువంటిది అంటే మనిషిలో ఉన్నటువంటి మానసిక స్థితిని దిగజార్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఒక 5 పాయింట్స్ ప్లాన్ తయారు చేసుకోవాలి, ఏ విషయాలతో మనం రక్షించుకోవాలి. కాబట్టి మీరందరూ చాలా తెలివితో మంచి ప్లాన్ చేశారు, మంచి ప్రాజెక్ట్ తయారు చేసుకొని నడిపించుకుంటున్నారు. సఫలత అయితే బాబా యొక్క వరదానం అందరికీ ఉంది. నేను అందరికీ ఇదే చెప్పబోతున్నాను. ఈ విధంగా తయారీ చేసుకోండి. రాబోయే సమయంలో మనం బాబా యొక్క మహాన్ కార్యం తప్పకుండా చెయ్యాలి. నాకైతే బాబాది ఒక్క విషయం గుర్తొస్తుంది. అది అందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలు ఒక్కసారి మురళీలో చెప్పారు, రెండోసారి మూడోసారి చెప్పలేదు. ఇది కూడా ఇటువంటి విషయమే. ఎందుకంటే అది రిపీట్ చేయలేదు, అందరి కోసం చెప్పలేదు. కొందరి ఆత్మల్ని సన్ముఖంగా ఉంచుకొని చెప్తారు బాబా. వాళ్ళే ఆ విషయాన్ని గుర్తించుకొని తయారీ చేసుకుంటారు. అందరికైతే బాబా మనందరికీ చెప్తారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, నేను వచ్చిందే మిమ్మల్ని తీసుకెళ్ళటానికి. ఇదైతే మనందరికీ తెలుసు. బాబా చెప్పారు, ఎంతవరకైతే మీరు మీ బ్రాహ్మణ జీవితం యొక్క కర్తవ్యాల్ని పూర్తి చెయ్యారో అప్పటి వరకు ఇంటికి వెళ్ళరు అని చెప్పారు. కాబట్టి మనలో కూడా కొంతమంది ఆత్మల పాత్ర ఉంది. వెళ్ళటం అయితే అందరం వెళ్తాము, కానీ మహాన్ కార్యం చేసి వెళ్ళాలి. మనం వెళ్ళటానికి తొందరపాటుతనం ఏం లేదు. మహాన్ కార్యం ఏంటి అంటే నేను ఒక మహాన్ కార్యాన్ని గుర్తు చేయించబోతున్నాను. చాలా ఉంటాయి మహాన్ కార్యాలు. అందరి దుఃఖాల్ని దూరం చేయాలి, ప్రపంచాన్ని విఘ్నాలతో ముక్తులుగా చేయాలి. మెడికల్ సైన్స్ కూడా కరోనాలో ఫెయిల్ అయిపోయింది. చాలా కేసులు వస్తాయి ముందు. మెడికల్ ఫెయిల్ అయిపోతుంది, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అటువంటి సమయంలో ప్రపంచం మొత్తం మన వైపుకి దాహితులుగా అయి చూస్తుంది. ముందైతే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అప్పుడప్పుడు నేను వినిపిస్తుంటాను. మనం జరిగిపోయిన ఘటనలని, కొన్ని ఘటనలకు గుర్తుంటాయి. ఎందుకంటే ఢిల్లీలో ఆయన ప్రొఫెసర్ జ్ఞానంలో ఉన్నారు. ఆయన డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, జ్ఞాన చర్చ జరపమన్నారు. ఆయన చెప్పారు, నా మొత్తం ఆఫీసు చూపిస్తానన్నారు. చాలా పెద్ద హాస్పిటల్ ఢిల్లీలో, ఊరికి దూరంగా ఉంది. ఏ విధంగా శాంతివన్ అంత పెద్దగా ఉంది, మొత్తం చూపిస్తున్నాడు ఆయన. ఒక హాల్ ఉంది, అందులో 50 బెడ్స్ ఉన్నాయి. చెప్పారు, ఇందులో ఈ పేషెంట్లు ఎవరు అంటే పరివారం వాళ్ళు, వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు, వీళ్ళ కోసం ఎవరు రారు. మామూలుగా అయితే కొందరిని కలవటానికి వస్తారు, కానీ వీళ్ళు ఎట్లా ఉన్నారు అంటే ప్రపంచంలో వీళ్ళకంటూ ఎవరు లేరు, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్. డైరెక్టర్ వాళ్ళని చాలా ప్రేమిస్తాడు. ఎట్లా అంటే పిల్లల్లాగా చూసుకుంటారు. ఈయన డైరెక్టర్ వెళ్ళగానే ఆ వాళ్ళందరూ చాలా సంతోషించారు ఆయన్ని చూడగానే.
అక్కడ 8 మంది ఉన్నారు. 8 మందిని నోట్ చేశారు మన అక్కయ్యలు. ఒక మంచాలు ఉన్నాయి. మంచం వెనకాల కొంత ప్లేస్ ఉంది. ఆ ప్లేసులో దేవీ దేవతల యొక్క చిన్న సైజువి విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. మట్టితో తయారు చేయబడినటువంటి విగ్రహాలు ఉన్నాయి. కొన్ని మార్బుల్తో ఉన్నాయి. చిన్న చిన్నవి భగవంతుడి యొక్క విగ్రహాలు 6 ఇంచులు, మహాకాళి, దుర్గా, వినాయకుడిది, ఇలా అనేక మంది దేవతల యొక్క విగ్రహాలు ఉన్నాయి వాళ్ళ వెనకాల. అయితే మన అక్కయ్యలు ఆ డైరెక్టర్ని అడిగారు, వీళ్ళకేమీ తెలియదు ప్రపంచం గురించి, వాళ్ళకి ఇది కూడా తెలియదు, ప్రపంచం అంటే ఏంటో తెలియదు. మీరు ఏదైతే విగ్రహం పెట్టారో ఎందుకు పెట్టారు ఇవి వీళ్ళ వెనకాల అంటే చెప్పారు, లేదు వీళ్ళు ఆ విగ్రహాన్ని వాళ్ళ తోడు తెచ్చుకున్నారు. నేను చూస్తున్నాను, పొద్దున్నే వీళ్ళు ఎప్పుడైతే లెగుస్తారో లెగిచినప్పుడు 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ విగ్రహం ముందు నిలబడి ఉంటారు. వాళ్ళు ఏమీ అనుకోరు. 10-15 నిమిషాలు, అరగంట అలా నిలబడి ఉంటారు. కొందరు వాళ్ళని ఎవరైనా కూర్చోపెడతారు. ఎప్పుడైతే నేను ఈ విషయం విన్నానో అప్పుడు నాకు అనిపించింది, నేను వెంటనే పూర్తి డీప్ సైలెన్స్లో వెళ్ళిపోయాను. మనసులో ఆలోచించటం మొదలుపెట్టాను. తర్వాత మమ్మల్ని వేరే చోటకు తీసుకెళ్ళారు. ఇంకా నేను ఆలోచించటం మొదలుపెట్టాను. ప్రపంచం ఎవరినైతే మర్చిపోయిందో, ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ప్రపంచంలో ఎవరూ లేరు, వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఇప్పటి వరకు దృష్టి ఉంది అంటే ఎవరి వైపు అంటే మాకెక్కడి నుంచైనా మార్గం లభించాలి, మాకెవరో ఒకళ్ళు ఉన్నారు, ఆ ఇష్టదేవతల వైపే వాళ్ళ దృష్టి ఉంది అనేది నాకు ఆలోచన కలిగింది. అంటే వాళ్ళు పూర్తి పిచ్చి వాళ్ళు అన్నమాట, ఏమీ తెలియదు. అటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఇదంతా చూశారు అన్నయ్య. కాబట్టి చూడండి, మన యొక్క మహాన్ కర్తవ్యం మనల్ని ఆహ్వానిస్తుంది. చింతన చెయ్యండి ఈ విధంగా మనం ఏమేం కార్యాలు చెయ్యాలో. కాబట్టి నేను రెండో విషయం కూడా చెప్పబోతున్నాను. కరోనాతో మనుషులు ఎంతోమంది చనిపోతున్నారు. లక్షలు కాదు, కోట్లల్లో వెళ్ళిపోయింది. వీళ్ళల్లో చాలామందికి నెక్స్ట్ పునర్జన్మ లభించలేదు. ఈ ఆత్మలు భ్రమిస్తున్నాయి. మీరు చూసే ఉండొచ్చు, వీళ్ళల్లో చాలామందికి అంతిమ సంస్కారాలు జరగలేదు. కుప్పలుగా తీసుకొచ్చి భూమిలో పాదేస్తున్నారు. పెద్ద గుంట తవ్వటం, అందుట్లో పాతి పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ ఆత్మలు సూక్ష్మ శరీరంలోనే కొంత సమయం కోసం ఉంటాయి. వీళ్ళు చాలా కోపంతో ఉంటారు, చాలా ప్రతీకారం తీసుకునే భావనలో ఉంటారు. వాళ్ళు ఈ ఆకాశంలో భ్రమిస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి బ్యాడ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళు అందరికీ కష్టపెడుతున్నారు. ఢిల్లీలో 2 విషయాలు మీరు వినే ఉండొచ్చు, నిన్న మొన్న జరిగినాయి. కోర్టు యొక్క లైబ్రరీలో ఆత్మ వచ్చినట్టు సీసీ కెమెరాలో చూశారంట. దానంతట అదే 5 కంప్యూటర్స్ నడవటం మొదలయ్యాయంట. అందరూ చూస్తూ పరేషాన్, వ్యాకులత చెందారు. దానిలో చూస్తే తెలిసింది అంటే వండర్ఫుల్ విషయం ఏంటి అంటే, ఢిల్లీలో ఒక తోటలో 2 పోలీసులు కాపలా కాస్తున్నారంట. ఒక ప్రేతాత్మ వచ్చిందంట, ఎక్సర్సైజ్ చేయటం మొదలుపెట్టిందంట. వాళ్ళు దాన్ని ఫోటో తీశారంట. ఆ సూక్ష్మ శరీరం ఫోటోలో కనిపించింది, ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తుంది పిల్లలతో అన్నట్లు. ఈ విధంగా చాలామంది ఆత్మలు భ్రమిస్తూ ఉంటారు. కాబట్టి మనందరి యొక్క మహాన్ కర్తవ్యం వీళ్ళందరినీ ముక్తులుగా చేయటం. చిన్న కార్యం కాదు ఇది. ఈ బాబా కార్యం చెయ్యరు, మనమే చెయ్యాలి, మన ద్వారానే చేయిస్తారు. మహాన్ యోగిలే ఈ కార్యం చేస్తారు. ఈ కార్యం ఎవరు చేయగలుగుతారు అంటే స్వయం నిరంతర సాధన చేస్తూ ముక్తావస్థలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ముక్తావస్థలో కావాలి. ప్రపంచంలో వాళ్ళు సన్యాసులు ముక్తి కోసం చాలా ప్రయత్నం చేస్తారు. ముందు జీవించి ఉన్నప్పుడే ముక్తులుగా కాని వాళ్ళు మరణించిన తర్వాత ఏ ముక్తులు అవుతారు? కాబట్టి మనం చాలా కాలం ముక్తులుగా అయినప్పుడే భ్రమిస్తున్నటువంటి ఆత్మలకు కూడా ముక్తిని ఇవ్వగలుగుతాము. కాబట్టి మీకు మీరు ఆలోచించండి, ఏ విషయాలతో రక్షించుకోవాలి, నేను ఎటువంటి మహాన్ కర్తవ్యం చెయ్యాలి అనేది గుర్తుంచుకోండి. ఇంటికి వెళ్ళకముందే మీ ఇంటిని చూసుకోండి, పిల్లల్ని చూసుకోవాలి, స్వయాన్ని చూసుకోవాలి.
మీ గురించి అటెన్షన్ ఉండాలి, పిల్లల గురించి అటెన్షన్ ఉండాలి. మంచి ప్రాజెక్ట్ తయారు చేసుకున్నారు. క్లాసెస్ అయితే చాలా అయిపోయింది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎవరైనా ప్రశ్న అడగాలంటే అడగండి. డీప్ సైలెన్స్ యొక్క అనుభూతి చేయించండి అన్నారు. మీ చెప్పే విషయాలు బాబా అవతరించినట్లు, బాబా అవతరించారు అనే ఫీలింగ్ ఉంది. కాబట్టి బాబా వచ్చినప్పుడు ఏదైతే మీరు అనుభూతి చేయిస్తారో ఆ అనుభూతి చేయించండి. అదే మాకు స్మృతి చిహ్నంగా అవుతుంది. నేను ఒక 15 నిమిషాలు మీ అందరితో గడుపుతాను. మనం బాబ్దాదాని ఆహ్వానిద్దాము. పరంధామంలో బాబా వద్దకు వెళ్దాం. బాబా నుండి విడివిడిగా వైబ్రేషన్స్ తీసుకుందాము విభిన్న రకాలుగా. ముందు స్వయాన్ని ఏకాగ్రం చేసుకోండి. స్వమానంలో నేను ఈ సృష్టిలో భాగ్యవంతుడను. ఎవరి తోడైతే స్వయంగా భగవంతుడున్నారో నాకంత శ్రేష్టమైన భాగ్యము, భగవంతుడి పైన కూడా నా అధికారం ఏర్పడింది. మనం పిలవటంతోనే భగవంతుడు స్నేహితుడు వెంటనే మన దగ్గరకు వస్తాడు. చాలా ప్రేమగా బాబాకు నిమంత్రణ ఇవ్వండి. హే ప్రాణేశ్వరుడైన బాబా, హే ఖుదా దోస్త్, నా మనసు యొక్క మిత్రుడు, ధామీ ధామాన్ని వదిలి బాబా మీరు మా వద్దకు రండి. బాబ్దాదా మరియు నా సన్ముఖంగా వచ్చారు. నాకు దృష్టినిస్తున్నారు. బాబా తన వరదాన్ని హస్తాన్ని నా తలపైన పెట్టారు. ఇదే ఫీల్ అవుదాము. బాబా యొక్క హస్తం నా తలపైన ఉంది. బాబా యొక్క వరదాని హస్తం నుండి సుఖము, శాంతి యొక్క వైబ్రేషన్స్ నా పైన ప్రసరిస్తున్నాయి. శీతల వైబ్రేషన్స్తో నా చిత్తము శాంతించుచున్నది. బాబా హస్తం నుండి వచ్చే ప్రసరిస్తున్న వైబ్రేషన్స్ నా స్థూలమైన శరీరము మాయమైపోయింది. మిగిలింది నేనొక ఫరిష్తాను. నా అంగం నుండి రంగురంగుల కిరణాలు వ్యాపిస్తున్నాయి.
నెమ్మది నెమ్మదిగా ఈ సూక్ష్మ దేహం కూడా మాయమైపోయి నేనొక నిరాకారి ఆత్మగా మిగిలాను. నా నలువైపులా ప్రకాశవంతమైన ప్రభామండలం ఏర్పడింది. నేనాత్మను. నేను నా స్వీట్ సైలెన్స్ హోమ్కి పయనిస్తున్నాను. ఇదే నా నివాసము, శాంతిధామము. ఇక్కడ చాలా అపారమైన శాంతిగా ఉంది. నేనొక తేజోవంతమైన ఆత్మను. నేను నా ధామంలో ఉన్నాను. నేను సంపూర్ణ స్థితిలో ముక్త అవస్థలో ఉన్నాను. పైన పరంధామంలో ప్రశాంతతతో పాటుగా శాంతి సాగరుడైన బాబా నుండి శాంతి కిరణాలు దూర దూరం వరకు వ్యాపిస్తున్నాయి. నా చిత్తము చాలా శాంతించుచున్నది.
బాబా నుండి వచ్చే శాంతి కిరణాలు నాలో ఇమిడిపోయి మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తున్నాయి. ఓం శాంతి. ఇదే అభ్యాసం చేస్తూ ఉండండి, మంచి అనుభవం చేసుకోండి. అందరికీ ఓం శాంతి. ఓం శాంతి.